గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీ గోళ్ళు కొవ్వెక్కిందా? నన్ను చూస్తే వంట మనిషిలా కనిపిస్తున్నానా? సారీ, పని మనిషి అని ఉండాల్సింది. స్పెల్లింగ్ మిస్టేక్. అమ్మ దొంగలారా, ఇంట్లో కనబడకపోతే అప్పుడే అనుకున్నాను. ఉండండి, మీ పని చెప్తాను. రజనీ. హాయ్ సరస్వతి, నేను మళ్ళీ రింగ్ చేస్తాను. రా, ఇదిగో నువ్వు అడిగావే క్యాసెట్స్, మ్యాగజైన్స్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అన్నట్టు ఈ అమ్మాయి సరస్వతి అని ప్రొద్దున ఫ్రెండ్ అయింది. ఇంట్లో సామాన్లన్నీ తానే దగ్గరుండి సర్ది పెట్టింది. వెరీ స్మార్ట్ గర్ల్. పైగా మా ఇద్దరికి ఒకటే వయసు అవటంతో చాలా తొందరగా దగ్గరైపోయాం. పైకి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, కానీ ఏం లాభం పాపం. ఇంట్లో మాత్రం సరస్వతికి అన్ని కష్టాలేనట. బ్రహ్మ రాక్షసులు లాంటి ఇద్దరు తోడికోడళ్ళంట. ఒకరి మాటలతో హింసిస్తే మరొకరు చేతులతో ప్రాణం తీస్తారంట. నీకు విషయం తెలుసా? ఆ బ్రహ్మ రాక్షసులు వేరెవరో కాదు, వీళ్ళిద్దరే కదక్కలు. మీరిద్దరు తోడికోడళ్ళా? ఏదో తమాషగా పరిచయం చేసుకుందామని అలా చేసాం. కలిపారు. అవునక్క, ఈ ప్లాన్ లో భాగంగానే నేనే సరస్వతిని పంపించి సామాన్ సర్దించాను. నేనే అక్కయ్యను పంపించి కాఫీ కూడా పెట్టించాను. ఎనీవే, లక్ష్మి అక్క ఇస్ వెరీ నైస్ లేడీ. షీ ఇస్ నాట్ ఓన్లీ నైస్, షీ ఇస్ వెరీ వైస్ లేడీ. वाइस लेडिया, तुम लक्ष्मी के बारे में नहीं जानती हो ना? थोड़ी सी गड़बड़ लगती है, मगर बहुत अच्छी बहन है. अच्छी बहन, वाइस लेडी, अच्छी बहन, वाइस लेडी, अच्छी बहन. అమ్మా లక్ష్మి, పారాయి పిల్ల ముందు నీకు చదువు రాదని నిన్నిలా నవ్వుల పాలు చేయటం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏమైంది వదినా? ఏముందాయన తెచ్చిపెట్టుకున్నారుగా, ఒకరు జిల్జిల్ రాణిని, ఇంకో జిలేబీ రోజాని. వాళ్ళిద్దరు కలిసి పక్కింటి పిల్ల ముందు నా పరువు తీసి ఒకళ్ళు హిందీలోను ఒకళ్ళు ఇంగ్లీష్ లోను నన్ను నానా మాట్లాడినారు. నీ పెళ్ళం అయితే హిందీలో నన్ను ఎంత మాట అనిందో తెలుసా? ఏమంది వదినా? అచ్చి బహన్ అని తిట్టిందయ్యా. అచ్చి బెహన్ అంట? హిందీలో అచ్చి అంటే పిచ్చి అని నాకు తెలీదా? అచ్చి బెహన్ అంటే మంచి అక్క అని అర్థం. చూడయా పెళ్ళని ఎలా వెనకేసుకొస్తున్నాడు. వెరీ బ్యాడ్. నీ పెళ్ళం ఏం తక్కువ కాదు, నన్ను ఇంగ్లీష్ లో నానా కూతలు కోసింది. నాకు అప్పుడే వయసు అయిపోయిందంట. వెరీ బ్యాడ్. వైస్ లేడీ అంట. వైస్ లేడీ అందా? అయ్యో వదినా, వైస్ లేడీ అంటే నువ్వు తెలివైన దాని అర్థం. మీరిద్దరు దొంగలే. నేర్చుకుంటానయ్యా, పట్టుమని 10 రోజులు కూర్చుంటే ఇంగ్లీష్, హిందీ ఏం కర్మ, దేశంలో ఉన్న భాషలన్నీ నేర్చుకుంటాను. ఎప్పుడు చూసినా నోట్లో వేలు. డోంట్ వరీ మమ్మీ, నేను నీకు నేర్పుతా. చెప్పు. ఏ ఫర్ అంట్లు, బి ఫర్ పానా, సి ఫర్ పండు, ఆర్ ఫర్ రసం, ఎస్ ఫర్ సాంబార్. ఇంకా నీకు వంట బుద్ధి పోలేదా? నో, బ్యాడ్ హ్యాబిట్. దీని పేరేంటి? మామిడికాయ. 4 ముక్కలు చేస్తే పప్పులో వేసుకోవచ్చు, 6 ముక్కలు చేస్తే ఆవకాయ పెట్టుకోవచ్చు. అయ్యో మమ్మీ, దీన్ని ఇంగ్లీష్ లో మ్యాంగో అని అంటారు. మామిడికాయ అంటే మ్యాంగో, వంకాయ అంటే వ్యాంగో, బెండకాయ అంటే బ్యాంగో, దోసకాయ అంటే. అయ్యో మమ్మీ, ఇక నా వల్ల కాదు, వెళ్ళి స్టార్ టీవీ చూసుకో. నాన్ సెన్స్. ఇంత పెద్ద డిగ్రీ చేతిలో పెట్టుకుని ఉద్యోగం రాకపోవడం ఏంటి? నీకు ఉద్యోగం వచ్చేలా నేను చేస్తాను. నాకు కావాల్సింది అదే కదా. నీకంత శ్రమ ఎందుకులే రజని, ఇందులో శ్రమే ఉంది. అర్జెంట్ గా నీ బయోడేటా రాసివ్వు. సరే, నీ ఇష్టం. రజని, నీకోసం హాట్ ఉల్లి దోశ తెచ్చాను, కాస్త ఈట్. ఓ, ఉల్లి దోశ ఆకలి దంచేస్తుంది. రజని, ఈ బయోడేటాతో ఏం అక్కర్లేదు. ఎంపీ కూతురు అనగానే చాలు ప్రతిదానికి పట్టుకుని పీడిస్తారు. పాపం రజని, అసలు టిఫిన్ ఈటిందో నాటిందో తెలుసుకున్నావా? అది లేదు. అంటే నువ్వు నోరు మూసుకుని బయటికి గో. ఓ గాడ్, టిఫిన్ చాలా బాగుంది. ఎవరి చేతికి ఇచ్చాను? ఇదేమిటి, మధ్యాహ్నం తీసుకొస్తాను చూడు, వ్యాంగో కూర, గుత్తి వ్యాంగో కూర. మ్యాంగో కూర? మీ అమ్మశీలు ఇవన్నీ నేర్పలేదా? మామిడికాయని ఇంగ్లీష్ లో మ్యాంగో అంటారా, వంకాయని వ్యాంగో అంటారు, తెలుగులో గుత్తి వంకాయ కూర అంటారు. కర్మ కర్మ. అయినా రజని, నువ్వు కూడా ఏంటమ్మా వాళ్ళతో పాటు చేరి? ఈ డ్రెస్ ఏమిటి, మనం ఏమిటి, మన సాంప్రదాయం ఏమిటి? చక్కగా చీర కట్టుకుని మహాలక్ష్మిలాగా బొట్టు పెట్టుకుని. సారీ అక్క, డ్రెస్సులు మన కన్వీనియంట్ కోసం. ఇవి వేసుకుంటే ఫ్రీగా ఉంటాయి, మనకి సుఖం. చెప్పు తీసుకుంటున్నట్టు భలే చెప్పావు రజని. రోడ్ రోలర్ లాగా చీర చుట్టుకుని నెత్తిన రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన భారతీయ సంప్రదాయాన్ని ఇవిడే రక్షిస్తున్నాడు తెగ ఫీల్ అయిపోతుంది. దిస్ ఇస్ టూ మచ్.
వాట్ టూ మచ్ 3 మచ్ 4 మచ్ ఇదేంటి కొత్తగా ఇంగ్లీష్ లో? హలో, ఐ టాక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, ఆల్ షోస్ హౌస్ఫుల్స్ కలెక్షన్. Oh God. What do you want to express? నో ఎక్స్ప్రెస్ ఇండో ఈనాడు ఆంధ్రజ్యోతి. నో క్లాస్ లిమిట్స్. అదే కాస్త మూషట్. ఓఫో, ये क्या बात है? क्या बात है ना? ఏంటి బాతు కోడి కుక్క అయినా ఐ టాకు షీ టాకు మిడిల్ మిడిల్ తుమ్ క్యా టాకు? అసలు ఈ ఇంట్లో హమ్ ఆప్కే హే కౌన్? ఇదిగో నీ రంగిలా నా దగ్గర పనికిరాదు. నువ్వు రూప్ కి రాణి అయితే నేను చోరంకి మహారాణి. ఆహా, ఇంగ్లీష్ హిందీ రెండు ఎంత బాగా మాట్లాడుతున్నావక్క. ఏం చదివావక్క? ఏదో 2వ క్లాస్ 3వ క్లాస్ అనుకోకమ్మా, 5వ క్లాస్ దాకా చదివాను. 5వ క్లాస్ చదివావా? ఆ కాలంలో 5వ క్లాస్ అంటే ఈ కాలంలో ఎంఎస్సీ కంటే ఎక్కువ. అది అర్థం చేసుకుని వాళ్ళ హిందీ వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. రజని, ఐ గోకమ్మా. గోకమ్మా? ఓహో, అదే వెళ్ళొస్తాను అన్నాను. అలాగే. ఓ గాడు వస్తా. 10-5. Come on, రజని, గుడ్ షాట్. గాడిద గుడ్డేం కాదు, సిగ్గు ఎగ్గు లేకుండా ఆ రజనీని పడగొట్టడం కోసం మొగరా ఇలా తయారయ్యారు. అవును, అసలు నేనెందుకు అలా తయారవకూడదు? లక్ష్మి, ఆఫీస్ టైం అవుతుంది. ఈ ప్యాంట్ షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టు. పెడతా. లక్ష్మక్క, నువ్వు ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు. వెరీ వెరీ థ్యాంక్ బ్యాండ్. నీకు షెట్ లాంటి వచ్చా? ఏముంది, నేను వంటగదిలో అట్ల కాడతో ఇలా ఇలా అనేది మీరిక్కడ ఇలా ఇలా అంటున్నారు అంతేగా. నాతో ఎవరైనా పోటీకి వస్తారా? పర్లేదక్క, మనం ఆడదారా. ఓ గాడ్, వస్తావా? అలా కదక్క. బాబోయ్, కమాన్, ఇలా కొట్టి చూస్తాను. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో, పైకి వెళ్ళిపోయింది అనుకుంటాను. కింద పడుతుందా? గేమ్ అయిపోయింది లక్ష్మక్క, గేమ్ అయిపోయింది. మరి ఎవరు గెలిచారు? ఇంకెవరు? నువ్వే విన్. ఈ దెబ్బతో మా అమ్మ ఆంటీకి దగ్గర ప్రమోషన్ కొట్టేస్తుంది. అప్పుడు మేము వేరే ఇంటికి వెళ్ళిపోతాం. ఏం కాదు, ఆంటీని మా అమ్మ పడగొట్టి ట్రాన్స్ఫర్ కొట్టేస్తుంది. మేము ఎంచక్కా ఢిల్లీకి వెళ్ళిపోతాం. రండి తాతయ్య గారు. ఏమి తాతయ్య గారు ఇలా వచ్చారు? ఏమీ లేదమ్మా, నువ్వు ఎంపీ గారు కూతురు అని తెలిసాక నా ముగ్గురు మనవరాలు నీ మీద లేనిపోని ప్రేమ వలకపోస్తూ నిన్ను ఎందుకు ఇంత నెత్తిన పెట్టుకుంటున్నారో అర్థమైందమ్మా. నిన్ను అడ్డం పెట్టుకుని మీ నాన్నగారి సాయంతో వాళ్ళ ముగ్గురు అనురాగాన్ని ఆప్యాయతల్ని దూరం చేసుకుని ఎవరి బతుకులు వాళ్ళు చూసుకోవాలని బయటకు వెళ్లిపోవాలనుకుంటున్నారమ్మా. పెద్ద ఒంటరి వాడిని చేసి ఏ జన్మలో ఏ పాపం చేశాను. తాతయ్య గారు, మీకు విషయం తెలుసా? ఇది కలియుగం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలంట. మీ మనవరాళ్లు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గతంలో మీరు దూరం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పులు దిద్దుకుని వాళ్ళకి దగ్గర ఇవ్వడానికి ప్రయత్నించండి. సరిదిద్దుకోవాల్సిన తప్పులేవి నా జీవితంలో నేను చేయలేదమ్మా. నిజంగా చేయలేదా? వయసు పెరగొచ్చేవా గానీ నాకింకా మతిమరుపు రాలేదమ్మా. పెళ్లి పీటల మీద నన్ను దారుణంగా మోసం చేసి ఎవరితోనో లేచిపోయిన నా కన్న కూతురు ముఖం ఈ జన్మలో చూడకూడదని దానికి పిండం పెట్టి కర్మ చేశాను. అలా చేసినందుకు ఈ ఊరంతా నన్ను తప్పంటాను. కానీ నాకు నా మనస్సాక్షికి తెలుసు నేను చేసింది తప్పు కాదు. నువ్వు చెప్పు, నా పరువు మర్యాదలను మంట కలిపి నా భార్య చావుకు కారణమైన దాన్ని దూరం చేసుకోవడం తప్ప? తాతయ్య గారు, నువ్వు చెప్పట్లేదమ్మా, నాకు తెలుసు. ఒకవేళ దాని ఉసిరే తగిలి వీడు నాకు దూరం అయితే
ఇక నేను చేసేదేమీ లేదు. తాతయ్య ఏమంటున్నాడమ్మా? ఎంతసేపు ఆయన నీ గురించే బాధపడుతున్నారు. ఈ రోజు ఇంటికి కూడా వచ్చేళ్లారు. నువ్వంటే ఆయనకు ప్రాణం. ఎందుకమ్మా నాకు ఇన్ని అబద్ధాలు చెప్తావు? మా నాన్న పంతం పట్టుదల గురించి నాకు తెలుసమ్మా. ఆయన నన్ను జీవితంలో క్షమించడు. నిన్ను క్షమించపోవడానికి నువ్వు చేసిన తప్పేంటమ్మా? కట్టుకున్నవాడు మోసం చేసినా కన్న తండ్రి కాదన్నా నువ్వు నీ జీవితాన్ని ఆదర్శం కోసం త్యాగం చేశావు. ఎంతో మంది అనాథలకి ఆశ్రయం కలిగించి ఈ దేవాలయాన్ని కట్టించావు. దానికి తాతయ్య పేరు పెట్టి ఆయన్ని దేవుణ్ణి చేశావు. ఇంతకంటే ఏం కావాలమ్మా? నీ గొప్పతనం త్వరలో తాతయ్యకి తెలుస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ రజని. అవును, ఈ రోజు నా పుట్టినరోజు నీకెలా తెలుసు? నీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? నీ బాయ్ ఫ్రెండ్ పంపించాడు. ఫ్రెండ్ పేరు చెప్పగానే ఎంత సిగ్గొచ్చేసింది. ఇలా ఫోటోలు ఊరించడమేనా? పుట్టినరోజు నాడైనా డైరెక్ట్ గా దర్శనం ఇవ్వచ్చుగా. నిజంగానా? అయితే కళ్ళు మూసుకో. ఇంత స్పీడ్ గా ఎలా వచ్చావు? ప్రేయసి పేరును మంత్రంలా జపించి ప్రేమనే ఫ్లైట్ ఎక్కి ఇలా ప్రత్యక్షమయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతేనా? 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 చూశారమ్మా, మనల్ని షాపులో వదిలేసి వాళ్ళిద్దరూ రజనీని తనుగుపోతున్నారు. ఒక్క ఆటో వాడు కూడా నాట్ స్టాపింగ్. స్టూపిడ్ స్టూపిడ్. మేడం, అక్కడ ఏదో గొడవ జరుగుతోంది. రండి మేడం, పారిపోదాం. ఎవడ్రా పిల్ల? తల్లి తల్లా? 2 పిలకలు వేసుకున్నాను. నేను ఇక్కడ తల్లిగా కనిపిస్తున్నానా? తప్పు అయిపోయింది ఆంటీ గారు. అలా అన్నావు. మళ్ళీ నువ్వే తగిలేవా? నిన్ను అమ్మా పూడితో కొట్టద్దమ్మా, 10 మంది చూస్తున్నారు. కావాలంటే ఈ కర్రతో కొట్టమ్మా. ఇది పట్టుకో. ఎందుకంటే ఎగతాళి చేస్తారా? ఎగ్గతాళియా? అది చూడు. అయ్యో అయ్యో అయ్యో. ఈ బతుకులకి ఇదే కరెక్ట్. ఏ ట్యాంక్ బండ్ మీదకో వెళ్ళి అడుక్కుతినండి పండి. నువ్వంత తేలిగ్గా తీసేయకు బావా. అదేం అనాథ కాదు, దాని వెనక పెద్ద ఫ్యామిలీ ఉంది. రజని, ఖచ్చితంగా రాజకీయాల్లో మీ నాన్నగారు కిట్టిన వాళ్ళెవరో కక్ష కట్టి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ రజని? ఓ గాడ్డే వల్ల నువ్వు మీ నాన్నగారి దగ్గరికే గో. అప్పుడైనా మా ఆయన ప్రమోషన్ గురించి చెప్పొచ్చు.
ఏమా? నాన్న దగ్గరగా. సారీ. నీకెలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. ఈ చిత్తుల మారి ఏదో వల విసరపోతుంది. నా కిడ్నీతో ఆలోచించి దెబ్బకి దెబ్బ తీస్తా. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.